హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. అవార్డులు ర్యాపిడ్ రివిజన్ మనం చూద్దాం. మీరు ఎగ్జామ్కు వెళ్ళే ముందు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. తక్కువ టైంలో అన్నీ కవర్ చేయడం జరిగింది కాబట్టి తప్పక చూడండి. 2024 నోబెల్ బహుమతులు. వైద్య రంగం విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రౌకున్. భౌతిక శాస్త్రం జాన్ జే హోప్ఫీల్డ్ అండ్ జెఫ్రీ ఈ హింటన్. రసాయన శాస్త్రం డేవిడ్ బెకర్ అండ్ డెమిస్ హసాబిస్ అండ్ జాన్ జంపర్. సాహిత్యం హాంకాంగ్ శాంతి నిహాన్ హిడాంకియో. అర్థశాస్త్రం డెరెన్ ఎస్మోగ్లూ అండ్ సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ ఏ రాబిన్సన్. 2024 భారతరత్న అవార్డు 5గురికి రావడం జరిగింది. ఒకటి కర్పూరి ఠాకూర్, ఇతను బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఇతనికి మరణానంతరం రావడం జరిగింది. తర్వాత ఎల్కే అద్వానీ, భారత మాజీ ఉప ప్రధాని. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్, భారత హరిత విప్లవ పితామహుడు. చౌదరి చరణ్ సింగ్, భారత 5వ ప్రధానమంత్రి. పివి నరసింహారావు, భారతదేశ 9వ ప్రధానమంత్రి. నెక్స్ట్ 2024 పద్మభూషణ్ ఎం వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది, ప్రజా వ్యవహారాలు అనే విభాగంలో. తర్వాత బిందేశ్వర్ పాఠక్, సామాజిక సేవ, బీహార్ నుంచి రావడం జరిగింది, ఇతనికి మరణానంతరం. నెక్స్ట్ వైజయంతి మాలా బాలి, తమిళనాడు నుంచి కళలు విభాగంలో రావడం జరిగింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ నుంచి కళల విభాగంలో రావడం జరిగింది. నెక్స్ట్ పద్మా సుబ్రహ్మణ్యం, కళలు విభాగంలో తమిళనాడు నుంచి రావడం జరిగింది. భారతరత్న 5, పద్మభూషణ్ 4. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ 5గురికి రావడం జరిగింది. దీంట్లో 6గురికి రావడం జరిగింది. దీంట్లో తెలంగాణ నుంచి 5గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 1కి రావడం జరిగింది. మరి పద్మశ్రీ తెలంగాణ నుంచి వచ్చిన వారిలో కనుక చూస్తే ఏ వేలు ఆనందాచారి, కళలు తెలంగాణ. దాసరి కొండప్ప, కళలు తెలంగాణ. గడ్డం సమ్మయ్య, కళలు తెలంగాణ. కేతావత్ సోమ్లాల్, సాహిత్యం విద్య తెలంగాణ. కూరెళ్ల విఠలాచార్య, సాహిత్యం విద్య తెలంగాణ. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డు డి ఉమామహేశ్వరికి రావడం జరిగింది. నెక్స్ట్ చైనా టౌన్ యొక్క స్క్రీన్ ప్లేను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన ఆస్కార్ విజేత స్క్రీన్ రైటర్ రాబర్ట్ టౌన్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో 28 మంది సభ్యుల భారత అథ్లెటిక్ జట్టుకు నాయకత్వం వహించింది నీరజ్ చోప్రా. ఇది యాక్చువల్ గా స్పోర్ట్స్ లో రావాల్సింది, దీంట్లో వచ్చేసిందండి. ఓకే, నెక్స్ట్ ఐసిఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ నుండి స్పైస్ అవార్డు 2024 గ్రహీత స్వప్న కల్లింగల్. ఫ్రాన్స్ యొక్క అత్యున్నత గౌరవమైన చెవాలియర్ డి లా లెజియన్ డి హొన్నూర్ గ్రహీత రోష్ని నాడర్ మల్హోత్రా. 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు మహమ్మద్ సేలం. నెక్స్ట్ స్పేస్ ఫౌండేషన్ యొక్క జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ అవార్డు ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ కు రావడం జరిగింది. 2021 హిస్ హ్యుమానిటేరియన్ అవార్డు రతన్ టాటా ఇటీవల మరి చెందారు. నెక్స్ట్ ఆర్యభట్ట అవార్డు పావులూరి సుబ్బారావు. 96వ ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్. అదేవిధంగా ఆస్కార్ అవార్డులో ఉత్తమ నటుడు కిలియన్ మర్ఫీ, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్, ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. 96వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు బార్బీ, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డు 20 డేస్ ఇన్ మారియా ఫోల్, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ అవార్డు ది బాయ్ అండ్ ది హిరాన్. 2023 ఇన్ఫోసిస్ అవార్డు కరుణ మంతెన. 2023 భారత్ భూషణ్ అవార్డు శ్రీధర్ రెడ్డి. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా.
టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు మోత్కూరి తులసి చైతన్య. మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత నిఖితా పోర్వాల్. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 విజేత ధృవి పటేల్. మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా. చక్ర పరిశ్రమలో బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అవార్డును గెలుచుకున్న మొదటి మహిళ దీపా భండారే. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డు గ్రహీత ఎస్ సోమనాథ్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మిథున్ చక్రవర్తి. నేషనల్ ఫేమ్ అవార్డ్స్ 2024లో విశిష్ట ఓవర్సీస్ డెంటల్ స్పెషలిస్ట్ అవార్డుతో సత్కరించబడిన వారు కార్తిక్ కొమ్మూరి. 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2025 ఏఎఫ్ఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి ఎంపికైన చిత్ర నిర్మాత ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా. ఆర్కిటెక్చర్ రంగంలో 2024 ఫ్రిట్జ్కర్ ప్రైజ్ని గెలుచుకున్న వారు రెకెన్ యమమోటో. నెక్స్ట్ 2024 అంతర్జాతీయ సంస్కృతి అవార్డు మీనా చరంద. కంపానియన్ ఆఫ్ ది వరల్డ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ అవార్డు గ్రహీత ద్రౌపది ముర్ము. 2024 కామన్వెల్త్ చిన్న కథల బహుమతి విజేత సంజనా ఠాకూర్. శిషాపంగ్మ పర్వతాన్ని జయించిన మొదటి భారతీయుడు అర్జున్ వాజ్పేయి. భారత సాయుధ దళాలలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ సాధన సక్సేనా నాయర్. 2023 శిల్పగురు అవార్డు గ్రహీత తలవాయి శివమ్మ. 2023-24 రాజభాష కీర్తి పురస్కార్ ఎన్ఎండిసి. 2024 జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అవార్డు అహోబిలం. 2024 నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు విశాఖ స్టీల్ ప్లాంట్. 5వ జాతీయ జల అవార్డులు 2023. ఫస్ట్ ప్లేస్లో ఒడిశా, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్లో పుదుచ్చేరి, గుజరాత్. 2024 ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు డాక్టర్ ఎస్ సోమనాథ్, ఇస్రో చైర్మన్. 2024 ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం గ్రహీత మెగాస్టార్ చిరంజీవి. 2024 విజ్ఞాన్ రత్న అవార్డు గ్రహీత గోవిందరాజన్ పద్మనాభన్. 2024 గోల్డెన్ షాండ్ మాస్టర్ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్. జాతీయ బాలరక్షణ కమిషన్ పురస్కార గ్రహీత మైలవరపు కృష్ణతేజ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇప్పుడు డిప్యుటేషన్ మీద కేంద్రం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఐఏఎస్ ఇతనికి జాతీయ బాలరక్షణ కమిషన్ పురస్కారాలు రావడం జరిగింది. నెక్స్ట్ 2024 వినూత్న రైతు అవార్డు గ్రహీత నందం రఘువీర్. 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ జగదీష్ సెత్. 2024 పెన్ పింటర్ అవార్డు గ్రహీత అరుంధతి రాయ్. 2024 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గ్రహీత రమేష్ కార్తీక్ నాయర్. 2024 కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్యం పురస్కార గ్రహీత పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్. జపాన్ ప్రభుత్వ 2024 ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డింగ్ రేస్ విత్ రోసెట్ పురస్కార గ్రహీత కొడ్డుపల్లి రామభద్ర. 2024 భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కార గ్రహీత దలైలామా. తర్వాత 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2022కు సంబంధించి చూస్తే దాంట్లో జాతీయ ఉత్తమ చిత్రం మలయాళంకు చెందిన ఆట్టం. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతారా చిత్రం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగులో కార్తికేయ 2. ఉత్తమ షార్ట్ ఫిల్ము ఉన్యత. తర్వాత 2024 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ విజేత రాచెల్ గుప్తా. 2024 మిస్ ఇండియా టైటిల్ విజేత నిఖితా పోర్వాల్. 2024 మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేత సహిజన వరద. 2024 మిస్ సుప్రా నేషనల్ టైటిల్ విజేత ఇండోనేషియాకు చెందిన హరాష్ట హైఫా జహ్రా. నెక్స్ట్ 2024 పులిట్జర్ బహుమతులు మరి జర్నలిజం సంబంధించినటువంటి అవార్డులు చూసినట్లయితే పబ్లిక్ సర్వీస్లో ప్రో పబ్లికాకు రావడం జరిగింది. తర్వాత దర్యాప్తు నివేదికలో హన్నా డ్రియర్ ది న్యూయార్క్ టైమ్స్. అంతర్జాతీయ నివేదికలో ది న్యూయార్క్ టైమ్స్ సిబ్బందికి రావడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీలో రాయిటర్స్ ఫోటోగ్రఫీ సిబ్బందికి రావడం జరిగింది. సంపాదకీయ రచనలలో డేవిడ్ ఈ హాఫ్మన్, ది వాషింగ్టన్ పోస్ట్. నెక్స్ట్ విట్లీ గోల్డ్ అవార్డు, దీన్నే గ్రీన్ ఆస్కార్ అని కూడా అంటారు. దీని గ్రహీత డాక్టర్ పూర్ణాదేవి బర్మాన్. నెక్స్ట్ షా బహుమతి శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి. నెక్స్ట్ అముల్ కున్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు గ్రహీత ఆర్తి. 2024 ప్రపంచ ఆహార పురస్కార గ్రహీత
క్యారీ ఫాలర్, జెఫ్రీ హార్టిన్. 2024 జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ అవార్డు గ్రహీత. ఇస్రో చంద్రయాన్-3 బృందం. లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత నొవాక్ జకోవిచ్. ప్రారంభ గ్లోబల్ అసమానత పరిశోధన అవార్డు గ్రహీత బీనా అగర్వాల్ జేమ్స్ బోయిస్. 2021 కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు గ్రహీత రతన్ టాటా. 2024 అబెల్ బహుమతి మిచెల్ తలగ్రాండ్. 2024 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ రికెన్ యమహోటో. 2023-24 నీటి సుస్థిరత పురస్కారం కెఎస్ గోపాల్. అకాడమీ రత్న పురస్కార గ్రహీత రాజారెడ్డి రాధారెడ్డి దంపతులు. 2023 సరస్వతి సమ్మాన్ పురస్కారం ప్రభావర్మ. 2020 వరల్డ్ ఐకాన్ 21 అవార్డు గ్రహీత డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు. 2024 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మంగళగిరి ప్రసాదరావు. 2023 యురేషియన్ బిజినెస్ సమ్మిట్ ఇంటర్నేషనల్ అచీవర్ అవార్డు శరవణన్ జానకి రామన్. నెక్స్ట్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కొత్త పేరు అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. 2023 ప్రెస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏషియా అవార్డు అమరాన్ బ్రాండు. 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత గుల్జార్ జగద్గురు రామభద్రాచార్య ఇద్దరికి రావడం జరిగింది. నెక్స్ట్ ఇండియా బ్రిటన్ అచీవర్స్ అవార్డు జోయా అఖ్తర్ అస్మా ఖాన్. నెక్స్ట్ ఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డు శ్రీనివాసన్ కె స్వామి. 2023 ఇన్ఫోసిస్ అవార్డు కరుణా మంతెన. తొలి ఉమెన్ చాందీ పురస్కార గ్రహీత రాహుల్ గాంధీ. ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే యొక్క గ్రాండ్ కాలర్ గ్రహీత ద్రౌపది ముర్ము. నెక్స్ట్ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం చెవాలియర్ డి లా లీజియన్ డి హానర్ పురస్కార గ్రహీత శశి తరూర్. రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ద అపోజల్ పురస్కార గ్రహీత ప్రధాని నరేంద్ర మోడీ. 2023 ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత మేజర్ రాధికా సేన్. 2024 రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత ఆర్బిఐ. 2024 అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం అవార్డు గ్రహీత కెప్టెన్ అభిలాష్ రావత్ అండ్ సిబ్బంది. కెప్టెన్ చైర్స్ పురస్కార గ్రహీత డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. జీనోమ్ వాలీ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా. తర్వాత బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు గ్రహీత సర్ఫరాజ్ అహ్మద్. నెక్స్ట్ 2024 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు వారి పాఠశాలలు తాడూరి సంపత్ కుమార్ దమ్మన్నపేట తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట. తర్వాత పెసర ప్రభాకర్ రెడ్డి తెలంగాణలోని ఖమ్మం గ్రామీణ మండలం తిరుమలాయపాలెం ఉన్నత పాఠశాల. వీరిద్దరు తెలంగాణకు చెందినవారు. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. ఎం శ్రీనివాసరావు ఇతను ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి గుడివాడ ఎన్పిఎస్ పురపాలక ఉన్నత పాఠశాలకు చెందినటువంటి టీచర్. తర్వాత కునాటి సురేష్ ఇతను ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి మండలం ఊరందూరు జడ్పీ పాఠశాలకు చెందినటువంటి టీచరు. వీరికి 2024 జాతీయ ఉత్తమ పురస్కార అవార్డులు రావడం జరిగింది. నెక్స్ట్ 2024 జాతీయ మీడియా ఫ్రీడమ్ అవార్డు అలెక్సీ నవల్నీ మరియు ఆయన భార్య అయినటువంటి యూలియా నవల్నాయ మరి ఇతను చనిపోవడం జరిగింది. రష్యా ప్రతిపక్ష నేత అయినటువంటి ఇతను మరి చనిపోవడం జరిగింది. వీరికి అయితే 2024 మీడియా ఫ్రీడమ్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2022లో ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్యా. 2024 రాష్ట్రీయ బాల పురస్కారం పెండ్యాల లక్ష్మీప్రియ ఆర్ సూర్యప్రసాద్. 2024 గూగుల్ గ్లోబల్ గ్రోత్ యాక్సిలేటర్ అవార్డు టెక్టరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఫ్రాన్స్లోని లియోన్లో జరిగిన వరల్డ్ స్కిల్స్ 2024లో బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డు అందుకున్నవారు అశ్విత. 2024 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ నందవరం మృదుల. ఈమె తెలంగాణకు చెందినటువంటి వారు. నెక్స్ట్ వ్యాపార పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను షెనాలీర్ డి లెజియన్ డి హానర్, దీన్నే నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ అని కూడా అంటారు. ఈ అవార్డును అందుకున్నవారు
రోష్ని నాడార్ మల్హోత్రా. ప్రపంచంలోని 8,000 మీటర్ల శిఖరాలలో మొత్తం 14 శిఖరాలను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలు నిమా రెంజీ షెర్పా. కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ నుండి సియాచిన్ గ్లేసియర్ వద్ద ఆపరేషన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారి కెప్టెన్ సుప్రీత సిటి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రదానం చేసిన దేశం మారిషస్. ప్రధాని మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను అందించిన దేశం భూటాన్. కైరోస్ నవలకు గాను అంతర్జాతీయ బహుమతిని గెలుచుకున్నటువంటి వారు జెన్నీ ఎర్పెన్ బెక్ అండ్ మైకేల్ హోఫ్మన్. వీరిద్దరు కూడా జర్మనీకి చెందినటువంటి వారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 2024 సంవత్సరానికి కేంద్ర హోంశాఖ 2024 అక్టోబర్ 1న ప్రకటించిన అవార్డులు. కేంద్రీయ గృహమంత్రి దక్షతా పథక్ అవార్డులు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2022లో ఉత్తమ నటి నిత్యా మీనన్ అండ్ మానసి పరేఖ్. ఇవి అండి ర్యాపిడ్ సెక్షన్‌లో 2024 అవార్డులకు సంబంధించి. ఇవి మీకు అన్ని పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి తప్పక ఈ వీడియోని మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. మీరు ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు చూసినట్టయితే ఎంతో ఉపయోగపడతాయి. మరి వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు కావాలంటే మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. మరి యాప్‌ను కూడా కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్‌లో యాప్ యొక్క లింక్ ఉంది. మీకు లెవెల్ 2 క్వెషన్స్ కూడా మరి ఆ యాప్‌లో అందుబాటులో ఉంటాయి కూడా. వాటిని కూడా ఎన్ని సార్లైనా ప్రాక్టీస్ చేయొచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీతో. తర్వాత అన్‌లిమిటెడ్ టైమ్స్ మీరు వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా మరి యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని అతి తక్కువ ధరకే అందించిన ₹99కి అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ కోర్స్‌ని మీరు తీసుకోండి. మీరు ఎన్ని సార్లైనా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎంతో ఉపయోగపడతాయి కరెంట్ అఫైర్స్ కాబట్టి తప్పక యూజ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన యాప్‌ను మాత్రం ఇన్‌స్టాల్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కోర్స్‌ను పర్చేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.